ఓకే మేడం. 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ 3 ధ్యానాలలో 1,44,000 మంది చొప్పున ఆగస్టు 12, 18, 21న పాల్గొన్నారు. సక్సెస్ఫుల్గా అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పూర్తి అయ్యి అసెన్షన్ పోర్టల్ తెరుచుకుంది. అప్పుడు భూమికి భూమానవులకి జరిగేదేమిటి? మంచి ప్రశ్న ప్రభా. ఏదైనా ఉపయోగం లేకుండా ఎవరూ ఏమీ చేయరు కదా. చూద్దాం దీనివల్ల ఉపయోగాలు ఏమిటో. బహుముఖ విశ్వాలలో శాశ్వతంగా కాస్మిక్ ఈవిల్ అంటే ఆ విశ్వాలలో ఉండే చెడు తొలగింపబడుతుంది. భూమికి సంబంధించి అన్ని బ్లాక్ హోల్స్, స్ట్రాంగ్లెట్, టాప్లెట్ బాంబులు, డార్క్ మ్యాటరు, డార్క్ ఎనర్జీ, సబ్ క్వాంటమ్ ఎనామలీ ఎంటాంగిల్మెంట్ తొలగింపబడతాయి. దీని కారణంగా సబ్ క్వాంటమ్ స్థాయిలో ఈవెంట్ హొరైజన్ అంటే ద ఈవెంట్ అంచుకు చేరుకుంటాం. ఓ ఓ ఓ ఆగండి మేడం, అంతా శాస్త్రీయ పదాలలో చెప్పేశారు. అవి పోతాయి ఇవి పోతాయి అని సామాన్య భాషలో చెప్పండి. సరే సరే, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే భూమి చుట్టూ ఉన్న మాయపొరలో ఉన్న అభౌతిక శక్తుల కంట్రోల్ అనేది పూర్తిగా తొలగింపబడుతుంది. మిగిలిపోయేది ఏమిటంటే వ్యక్తుల యొక్క వ్యక్తిగత చెడ్డతనం. దీనినే పర్సనల్ ఈవిల్ అంటాము. అలాగే ప్లానెటరీ ఈవిల్ అయిన ఇల్యూమినాటి మరియు బ్లాక్ నొబిలిటీ అంటే భూమి మరియు భూమానవుల సబ్ క్వాంటమ్ స్థాయిలో ద ఈవెంట్ అంచుకు చేరుకుంటాం. హుర్రే, అయితే ఈవెంట్ వచ్చేస్తుందన్నమాట. హోల్డ్ ఆన్ ప్రభా. సబ్ క్వాంటమ్ స్థాయిలో ఈవెంట్ అంచుకు చేరాము. సబ్ క్వాంటమ్ స్థాయిలో ఇంకా మనం ఈవెంట్లోకి అడుగు పెట్టలేదు. అలాగే అది భౌతిక స్థాయిలోకి ఎప్పుడు ఏ సమయంలో వస్తుందో తెలియదు. కానీ మానవులు వారి యొక్క స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగించి శాశ్వతమైన నిర్ణయాలు తీసుకోగలరు. అంటే ఫ్రీ విల్ని మనం ఇప్పటి వరకు ఉపయోగించలేదంటారా? మనం ఉపయోగిస్తున్నాం భార్గవి. కాకపోతే అది శాశ్వతంగా నెవర్ గివ్ అప్ అనే స్థితిలో లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి అబండెన్షియా సంకల్పం చెప్పుకుని తన జీవితంలోకి అనంతత్వం వస్తుందని ఆశిస్తాడు. ఇప్పటి వరకు ఆ అబండెన్స్ అనేది సంకల్పం చెప్పినా రానప్పుడు సర్లే అబండెన్షియా పనిచేయటం లేదని గివప్ చేసి ఫ్రీ విల్ని వదిలేసి మేనిఫెస్టేషన్ లాని అడ్డుకుంటున్నారు. అదే అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ తరువాత ఫ్రీ విల్ని సులువుగా కంటిన్యూస్గా ఉపయోగిస్తూ అనంతత్వాన్ని మేనిఫెస్ట్ చేస్తారు. వావ్, అద్భుతం. అయితే ఇంకొక సందేహం నాకు. ఈ 3 ఛానళ్ళు వర్కింగ్ డేస్లో వచ్చాయి. మరి దానిలో పాల్గొనాలి అనుకునే ఛానులకి ఆఫీసులు ఉంటాయి కదా, మరి వాళ్ళు వేరే సమయంలో చేసుకోవచ్చా? అప్పుడు వారు క్రిటికల్ మాస్ అయిన 1,44,000 మందిలోకి కౌంట్ అవుతారా? కౌంట్ అవ్వరు. ఇది గ్లోబల్ మాస్ మెడిటేషన్. 1,44,000 మంది ఒకే సమయంలో ఒకేసారి ఒకే రకమైన గైడెడ్ మెడిటేషన్ ఆడియోతో ధ్యానం చేయాల్సి ఉంటుంది. 3 రోజులు అంటే ఆగస్టు 12, 18 మరియు 21న. మన యొక్క అన్ని జన్మలలో ఇది అత్యంత శక్తివంతమైన యాక్టివేషన్. మనసుంటే మార్గం ఉంటుంది. ఊర్ధ్వాత్మ అంటే హయ్యర్ సెల్ఫ్ సహకారం కూడా ఉంటుంది. ఒక 30 నిమిషాలు పర్మిషన్ అడగండి, లేదంటే ఆ పూట సెలవు పెట్టండి. అదే టైంలో పాల్గొనాలి. అదే ధ్యాన పద్ధతిలో విజువలైజేషన్ సూచనలు ఆచరించాలి. అప్పుడే లేజర్ బీమ్ లాగా మన సంకల్ప బలం విడుదలవుతుంది. కొట్టేద్దాం కుంభస్థలం, చేసేద్దాం 3 సార్లు ధ్యానం, తెరతీద్దాం న్యూ అట్లాంటిస్ స్థాపనకి, ప్రారంభిద్దాం సత్యయుగాన్ని. విజయం కాంతిదే. విజయం కాంతిదే. విజయం కాంతిదే.